నాన్న ఎలా ఉంది నాన్న? గుళ్ళోకి గాజు పెంకులు ఎలా వచ్చాయి? ఇదెవరో కావాలని చేసుండారు, లేదంటే దేవుడు ఊరేగింపులో గాజు పెంకులు ఎట్టొస్తాయి? అయ్యా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా స్వామివారి ఊరేగింపు ఆగనివ్వలేదు. నిష్ఠగా స్వామివారి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆ స్వామి దయా కటాక్షాలు ఎప్పుడూ మీ కుటుంబం పైన ఉంటాయి. స్వామివారి దయ బానే ఉండదు గానే ఈడున్న భక్తుల మనసులే రాయిలాగుండాయి. మా నాయనని కావాలనే గాయపరిచినారు. వాళ్ళెవరో తెలుసుకోవాలా? అవునరా, మా ఎన్న నెత్తురు కళ్ళ చూసిన వాళ్ళని ఇడిసిపెట్టేదానికి వీల్లేదు. ఈ ఉత్సవం మన కుటుంబం చేతుల మీదుగా జరగడం ఎవరికో ఇష్టం లేదనుకుంటా. అందుకే స్వామివారి మీద వేసే పూలల్లో గాజు పెంకులు కలిపి వేశారు. ఒక్క పెంకు కూడా స్వామివారి మీద పడకుండా మీ కాళ్ళ దగ్గరే పడ్డాయంటే ఇది ఎవరో కావాలని చేసిన పని. అదెవరో కనుక్కోవాలి. 10 మందికి పైన పూలు విసిరారు. ఎవరు విసిరారో మనకెలా తెలుస్తుంది? తెలుస్తుంది. ఎలాగా? గాజు పెంకులు విసిరారంటే ఖచ్చితంగా వాళ్ళ చేతిపైన సన్న గీత అయినా పడుతుంది. అవును, పూలు ఎవరెవరు వేసినారో వాళ్ళందరూ పక్కకు రండి. వాళ్ళ చేతులు చూడాలి. ఎవరెవరు పూలు విసిరారు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నించోండి. శుభమా అని స్వామివారి కళ్యాణం చేయిద్దామని వస్తే మా ఎన్న నెత్తురు కళ్ళు చూసినారు. వాళ్ళెవరో కానీ నాశనమైపోతారు. స్వామివారి గుళ్ళో అట్లాంటి మాటలు మాట్లాడకమ్మా. మరి ఆయన సన్నిధిలోనే కదన్నా ఇదంతా జరిగినది. చేసిన పాపాలకి స్వామి వేసే శిక్షలు అప్పుడప్పుడు అనుభవించక తప్పదు. ఎప్పుడూ ఎవరి విషయంలోనో తెలుసో తెలియకో తప్పు చేసుంటాను. ఆ పాపానికి ఫలితమే ఇది అయ్యుండొచ్చమ్మా. ఏంటి, వాళ్ళు మాత్రమే పూలు చల్లారా? నువ్వు మీ అక్క కూడా చల్లారుగా. మీరు మాత్రం గాజు పెంకులు విసరలేదని నమ్మకం ఏముంది? ఏం మాట్లాడుతున్నారు? దేవుడి గుళ్ళో గాజు పెంకులు విసిరే వాళ్ళలా కనిపిస్తున్నామా మేము మీకు? ఏమో, మాకేం తెలుసు? అక్క చెల్లెళ్ళు ఎప్పుడూ ఏదో ఘనకార్యం చేస్తూనే ఉంటారు కదా. మా ఇంట్లో వాళ్ళకంటే మీ విషయం అర్థం కాలేదు. ఈ కుటుంబం నాశనం అయిపోవాలి, ఉత్సవం ఆగిపోవాలి, అందరి ముందు మా పరువు పోవాలని మీరు చేయలేదని నమ్మకం ఏముంది? ఏంది? చూడదునా, అందరితో పాటు వెళ్లి లైన్లో నిలబడమంటే కాదు, కుదరదంటున్నారు. ఓ తప్పు జరిగినప్పుడు అందరికీ ఒకటే న్యాయం ఉంటాది. ఆడ తప్పు చేసినోళ్లే నిలబడుండారా ఏమి? వాళ్లలో ఎవరో ఒక్కరే తప్పు చేసినారు, అందుకే నిలబడినారు. మీ అక్క చెల్లెళ్ళు కూడా పోయి నిలబడండి. వదిలి నిలబడేదేంది? వాళ్ళు ఏమైనా పరాయోళ్ళా? చూడు చిరు, ఈడ అయిన వాళ్ళు పరాయి వాళ్ళు అని కాదు, మమ్మల్ని నిలబెట్టినారే. ఏ మీ వాళ్ళని నిలబెట్టరా అని అడగరా మమ్మల్ని? తప్పు చేసినారు, ఒప్పు చేసినారు, మీరెళ్ళి ఆడ నిలబడండి. ఇంటి పరువు పోయేలాగా చేశారంటే నేనే దగ్గరుండి చెక్ చేయాలి. నువ్వు చెక్ చేసేదేంటి? చూసావా వదిన, తప్పించుకోవడానికి నేనే చెక్ చేయాలని చెప్తుంది. తప్పించుకోవాల్సిన అవసరం నాకేం లేదు. కావాలంటే నా చేతులు చూసుకోండి.
చేతులకేమి గాయాలు లేవు కదా, ఇక లైన్లో నిలబడాల్సిన అవసరం ఏముండదు. సరే సరే, అనుమానించేదానికి ఆ పాప దగ్గరే ఉండాది. అందర్నీ జాగ్రత్తగా చెక్ చేయి. మా అన్న రక్తం ఎవరు కళ్ళ చూడాలనుకున్నారో, ఎవరు మా ఇంటి పరువు తీయాలనుకున్నారో ఈ పొద్దు తేలిపోవాలా. దేవుడితో పెట్టుకుంటారా వీళ్ళు? సరే సర్లే, పోయి మీ అక్క నిలబడమను. దుర్గ నిలబడతాదిలే కానీ ముందు మీరు కూడా వెళ్ళి లైన్లో నిలబడండి. వదినా, మేమెందుకు నిలబడాలి? వాళ్ళకి చెప్పినదే మీకు చెప్తుండాను. అక్క చెల్లెళ్ళని నిలబడమని చెప్పినారుగా మీరు. మీరు మాత్రం చేయలేదని నమ్మకమేంది? పిన్ని, మమ్మల్ని అనుమానిస్తున్నావా? అనుమానం వచ్చినప్పుడు అందర్నీ అనుమానించాలా. పోయి లైన్లో నిలబడండి. రే చిరో, నువ్వు అందర్నీ జాగ్రత్తగా చూడు. ఎవరి పనిచేసుండారో తెలియాలా. అట్ట పల్లకి కింద పడిపోయి ఉంటే, అయ్యో స్వామివారి విగ్రహం నేల తాకుంటే ఇంకేమైనా ఉండదా? మా అన్న పదవి పోయేడిది. అది ఈ ఊరికే అరిష్టం. ఊరేమైపోయినా పర్వాలేదని ఇట్లాంటి పని చేసినారంటే వాళ్ళని ఏమనాలా? ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? ఎవరు చేసిన పాపాన వాళ్లే పోతారు. ఇలా పరీక్షించి వాళ్ళని శిక్షిస్తే మనకేం వస్తుంది చెప్పు? లేదునా, నీకు తెలీదు. అది గుళ్ళో ఇట్లాంటి దుర్మార్గు పనులు ఎవరైనా చేస్తారా? చేసినారంటే అసలు వాళ్ళు మనుషులేనా? అట్లాంటి వాళ్ళు ఎవరో పట్టుకుని గుడి ముందు చెట్టు కట్టేసి ఒంటి మీద తోలు తీయాల. అప్పుడు కాని ఇంకొకరు ఇట్లాంటి పని చేసేదానికి భయపడతారు. తండ్రి నమో వెంకటేశాయ. గుళ్ళో ఉండి ఇట్లాంటి బుద్ధిమాలిన మాటలన్నీ మాట్లాడాల్సి వస్తుండాది. ఒకసారి చేతులు చూపించండి. ఓకే.